నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. వివాహం పూర్తయిపోయింది. ఇద్దరు కలిసి పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పారు పంతులుగారు. ఇద్దరు కలిసి ఆశీర్వదించమని భారతి ముందు వంగారు. ఇద్దరినీ తన రెండు చేతులతో పైకి లేపి, నా ఆయుషు కూడా పోసుకుని నిండు నూరేళ్లు ఇద్దరూ కలిసిమెలసి సుఖంగా ఉండండి అని దీవించి తన రెండు చేతులతో కుమార్ తల పట్టుకుని వచ్చి తలమీద ముద్దు పెట్టింది భారతి. అలాగే మాధవి చెంపమీద పెట్టింది. మాధవి తల్లిని గట్టిగా పట్టుకుంది. వాళ్ళిద్దర్నీ నవ్వుతూ చూస్తున్న మాలతి దగ్గరకు వెళ్ళింది మాధవి. బావ మాలతి కంటే పెద్దవాడు కాబట్టి నువ్వు వంగకు బావ అని చెబుతూ తానొక్కటే అక్క ఆశీర్వాదం తీసుకోవాలని వంగింది. బావ నిన్ను ఎలాగూ ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాడు. నువ్వు కూడా బావను ఎక్కువగా ఏడిపించుకు. బావని జాగ్రత్తగా చూసుకో అన్నది మాలతి. నేను కూడా బావని జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ అక్క వంక చూసింది. అక్కవల్లే అమ్మ పెళ్లికి ఒప్పుకున్న విషయం గుర్తొచ్చింది. అక్కను ఇంకా గట్టిగా పట్టుకుంది. మాలతి కూడా తామిద్దరం చిన్నప్పటినుంచి పడిన కష్టాలు గుర్తొచ్చాయి. బావవల్లే మన ఇద్దరి కష్టాలు గట్టెక్కాయి. నాకు మీ బావగారు దక్కితే నీకు మన బావే భర్తగా వచ్చాడు. ఇక మన కష్టాలన్నీ తొలగిపోతాయిలే. మనకి కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పింది మాలతి. అవును అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంది మాధవి. వీళ్ళిద్దరూ వాళ్లవాళ్ల మొగుళ్లను వదిలేసి బాగానే పట్టుకుంటున్నారు అన్నాడు గణేష్ కుమార్ వంక చూస్తూ. కుమార్ మాధవి మాలతి వంక చూసి మళ్ళీ గణేష్ వంక చూసి ఓ నవ్వు నవ్వాడు. ఇంతలో సుబ్బారావు లక్ష్మి బుజ్జిని ఎత్తుకుని స్టేజిపైకి వచ్చారు. అప్పటివరకు కుమార్ స్టేజీ ఎక్కి పిన్ని పక్కన కూర్చుని ఏం చేస్తున్నాడు అని ఆసక్తిగా కిందనుంచి చూస్తూ వాళ్ల దగ్గరికి వెళ్లాలని తెగ ఆరాటపడిన బుజ్జి దగ్గరికి రాగానే తనని ఎత్తుకోవడానికి చెయ్యి చాపిన గణేష్ని వదిలి కుమార్ మీదికి దూకాడు. కుమార్ వాడిని ఎత్తుకుని మొత్తం అంతా ముద్దులు పెట్టాడు. బూ మూ డూ అని తన భాషలో ఏదో చెప్పుకుంటూ కుమార్ జుట్టంతా పీకి పెట్టాడు బుజ్జి. అరే ఇవాళ మీ బాబాయ్ పెళ్ళి. ఈరోజే తన జుట్టు మొత్తం పీకేయకు. రోజు కొన్ని పీకాలి. ఒకేసారి పీకితే గుండు అయిపోతుంది అన్నాడు గణేష్. అబ్బా కొడుకుకు ఎంత బాగా ట్రైనింగ్ ఇస్తున్నావో అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు మాటలు విని తన పక్కనే ఉన్న మాధవిని తట్టి పిలిచి గణేష్ దగ్గరికి వెళ్లమని చెప్పినా వెళ్లను అని గణేష్ చేతులను నెట్టేస్తున్న బుజ్జిని అలాగే ఎత్తుకుని సుబ్బారావు లక్ష్మిలను ఆశీర్వదించమని వంగారు. ఇద్దరూ సుఖంగా జీవించండి అంటూ ఆశీర్వదించారు. సుబ్బారావు లక్ష్మి స్టేజి దిగిన తర్వాత స్టేజి దిగుతున్న భారతిని పిలిచి అందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగారు. దూరంగా కూర్చుని ఇదంతా చూస్తున్నాడు మోహన్. అతనికి మనసులో ఎందుకు తెలియని బాధగా ఉంది. మొన్న చందన పెళ్లిలో మాధవి స్టేజి ఎక్కాక తన గురించి ఎక్కడ చెప్పేస్తుందో అని టెన్షన్ పడ్డాడు. అందుకే అక్కడినుంచి త్వరగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మాధవి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తనని ఎవరో గుండెల్లో పొడిచినంత బాధ కలిగింది. సంధ్యా పెళ్లి అప్పుడు తండ్రి స్థానంలో నిలబడి అన్నీ చేసినా మనసు మాత్రం నార్మల్గానే ఉంది. ఇప్పుడు మాధవి పెళ్లిలో తన ఫ్యామిలీని చూసుకుంటుంటే చాలా బాధగా అనిపించింది. తన ఇద్దరు కూతుర్లు తనవల్ల ఎంతో బాధలు పడ్డారు. కుమార్ ఉండబట్టి వాళ్ళు ఇలా అయినా బ్రతికారు. ఇద్దరు కూతుర్లు తన కళ్ల ముందు ఉన్నా
తన మనవడు ఎదురుగా ఆడుకుంటూ ఉన్నా వాళ్ల దగ్గరికి తాను వెళ్ళలేడు. తన మనవడిని ఎత్తుకోలేడు. ఇది తనంతట తాను వేసుకున్న శిక్ష అని అనిపించింది. ఇందాక సుబ్బారావు దగ్గర బుజ్జిని చూసి తనను ఎవరూ గమనించినప్పుడు వెళ్లి బుజ్జిని ఎత్తుకుని 2 ముద్దులు పెట్టి తిరిగి సుబ్బారావుకి ఇచ్చేశాడు. తను లేని తన ఫ్యామిలీని తన ఫోన్లో బంధించాడు. ఈ ఫోటోను చూసుకుంటూ మిగతా జీవితం గడిపేయాలి అనుకున్నాడు. కుమార్, మాధవి ఇద్దరూ కలిసి ఈశ్వర్ కమల దగ్గరికి వెళ్లారు. కుమార్ మాధవి వంగబోతుంటే ఈశ్వర్ ఇద్దరినీ ఆపాడు. చూడముచ్చటగా ఉన్నారు. జీవితాంతం ఆనందంగా ఉండండి. నేను ఈ పెళ్లికి కొంచెం ఖర్చు పెట్టాను అని నా డబ్బు ఇవ్వడానికి టెన్షన్ పడొద్దు. రేపు మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుంది. ఒంటరిగా ఉండాలి. నువ్వు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలుస్తూ మా యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను. ఇది మీరు నాకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు ఈశ్వర్. తప్పకుండా అంకుల్, మీరు నాకు తండ్రి లాంటివారు. మీరు ఇలా అడిగి నాకు ఇంకా ఆనందాన్ని కలిగించారు అన్నాడు కుమార్. ఇంక మిగతా వాళ్లు వచ్చి కుమార్ని మాధవిని ఆశీర్వదిస్తున్నారు. అక్కడ బహుమతులు ఇవ్వడానికి ఎవరూ లేకపోయేసరికి వీధిలో వాళ్లు మాలతీ, భారతి చేతుల్లో పెట్టి భోజనం చేసి వెళ్తున్నారు. ఎక్కువమంది వెళ్ళిపోయే వరకు ఆగారు విజయ్, చందన, అవినాష్. కుమార్ మాధవి దగ్గరికి వచ్చాడు విజయ్. విజయ్, మీరు వచ్చారా? ఆంటీ రాలేదా? రవి అన్నయ్య ఏడి? అడిగింది మాధవి. వచ్చాడు. మా నాన్నని తీసుకురావడానికి అక్కడ ఉన్నాడు అంటూ రవి ఉన్నవైపు చూపించాడు విజయ్. ఇద్దరూ మామూలుగా చూశారు. రవి మోహన్ని తీసుకుని వస్తున్నాడు. కుమార్, మాధవి కంగారు పడుతూ భారతి ఎక్కడ ఉందా అని చూశారు. భారతి ఆంటీ భోజనాల దగ్గర ఉన్నారు అని చెప్పింది చందన. దగ్గరకొచ్చిన మోహన్ని చూసి ఏమీ మాట్లాడకుండా కుమార్ మాధవిని తట్టి మోహన్ ఆశీర్వాదం కోసం వంగాడు. మాధవి కూడా ఇష్టం లేకపోయినా కుమార్ కోసం వంగింది. ఇద్దరూ చక్కగా ఉండండి. గొంతు బాధతో గద్గదమవుతుంటే అతి కష్టంగా చెప్పాడు మోహన్. నాన్న గిఫ్ట్ ఏమీ ఇవ్వవా అన్నాడు విజయ్. మోహన్ తన చేతిలో ఉన్న చిన్న కవర్ని మాధవికి అందించాడు. మాధవికి ఇష్టం లేకపోయినా విజయ్ ఏమన్నా అనుకుంటాడేమో అని తీసి చూసింది. అందులో 10 లక్షల చెక్ ఉండేసరికి మాధవికి కోపం వచ్చింది. మాధవి ముఖం చూడగానే తనకి కోపం వచ్చిందన్న విషయం అక్కడున్న అందరికీ అర్థమైంది. నేను ఇంత పెద్ద గిఫ్ట్లు తీసుకోను. ఏదో ఓ చిన్న దేవుడి బొమ్మ ఇచ్చిన నాకు సరిపోతుంది. సారీ అంకుల్, ఏమీ అనుకోకండి అంటూ కోపాన్ని ఆపుకోలేక చెక్ని బర్రున చింపింది. పరవాలేదు మాధవి, అసలు ఆశీర్వాదమే తీసుకోవు అనుకున్నాను. నీకు అంత కోపం వచ్చినా నాకు తెలియకుండా ఉండాలని కదా. మా నాన్నని గౌరవిస్తున్నావు. నీకు మీ నాన్న పోలికే కాదు, బుద్ధులు కూడా రాలేదు అన్నాడు విజయ్ బాధగా. మీకు తెలుసా అని ఆశ్చర్యంగా చూసింది మాధవి. తెలుసు మాధవి, చందన పెళ్లి రోజే తెలుసు. కాని నాకోసం, అమ్మకోసం నువ్వు ఏమి చెప్పలేదు. నేను కూడా స్వార్థంగా నీకోసం నిజం చెప్పలేకపోయాను. అందుకే నీ పెళ్లికి ఏ లోపం లేకుండా ఉండాలని నాన్నను తీసుకుని వచ్చాను. నన్ను క్షమించు అన్నాడు విజయ్. అయ్యో, ఇప్పుడు క్షమాపణలు అక్కర్లేదు. నాకు ఈయన మీద కోపం కూడా లేదు. ఈయన వల్లే నాకు కుమార్లాంటి భర్త దొరికాడు. అది చాలు
ఏది జరిగినా అందులో మంచిని మాత్రమే తీసుకోవాలి అని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అందుకే చెడుని నేను వదిలేశాను. అప్పుడే వదిలేశాను అంటూ నవ్వింది మాధవి. మరి గిఫ్ట్ ఎందుకు తీసుకోలేదు అన్నాడు విజయ్. గిఫ్ట్ తీసుకుని క్షమించాలా అని ప్రశ్నించింది మాధవి. నేను మాట్లాడేది మాధవితో అని అప్పుడప్పుడు మర్చిపోతాను అంటూ తల గోక్కున్నాడు విజయ్. మోహన్ ఒక అడుగు ముందుకు వేశాడు. కుమార్ చేతులు పట్టుకుని, బాబు నన్ను క్షమించు. ఆరోజు డబ్బులోనే సుఖముంది అనుకుని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను. నా ఇద్దరు ఆడపిల్లలు ఎలా బతుకుతారో కూడా నేను ఆలోచించలేదు. చిన్నవాడివైనా ఇద్దరు పిల్లల్ని ఆదరించావు. నీవల్లే నా ఇద్దరు పిల్లలు ఇంత చక్కగా ఉన్నారు. నీకు చెయ్యెత్తి దండం పెట్టాలని ఉంది. కాని అలా పెడితే నీకు క్షీణం అని పెట్టడం లేదు అన్నాడు మోహన్ బాధపడుతూ. పర్వాలేదు మావయ్య, మేము పలవకుండానే పెళ్లికి వచ్చి మాకు మీ ఆశీర్వాదం అందించారు, అది చాలు అన్నాడు కుమార్. రవి, నాన్నను కాస్త అక్కడ కూర్చోబెట్టు అన్నాడు విజయ్. రవి అన్నయ్య ఎలా ఉన్నారు అని అడిగింది మాధవి. బాగున్నానమ్మా. నీ పెళ్లి చూసి మురిసిపోయాను. నిజంగా నీ పెళ్లి కన్నుల పండగ జరిగింది. మావయ్యని అక్కడ కూర్చోబెట్టి వస్తాను అంటూ అటు వెళ్లాడు రవి. హమ్మయ్య, ఒక ఘట్టం అయిపోయింది. ఇంకో పెద్ద ఘట్టం ఉంది. వీళ్లకు గిఫ్టులు తీసుకురావడమే కాదు, వీళ్లకు ఇవ్వడం కూడా ఒక పెద్ద టాస్క్లా అయిపోయింది అంది చందన. నీ గిఫ్ట్ అంకుల్ ఈ పెళ్లి జరిపించి ఇచ్చేశారు. నాకు జీవితాంతం మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చారు. నాకు ఇంకే గిఫ్ట్ అక్కర్లేదు అంది మాధవి ఆనందంగా చందనని కోగిలించుకుంటూ. నీ సంగతి నాకు తెలుసుకదా. నేనేమీ నీకు గిఫ్ట్ తీసుకురాలేదు. కాని అవినాష్ ఇస్తే కాదు అన్నావంటే ఊరుకోను. నా భర్తకు నాకులా బ్రతిమలాటం చేతకాదు. ఎవరైనా వద్దు అన్నారంటే ఫీల్ అవుతారు అని ముందే లాక్ చేయడానికి ప్రయత్నించింది. నువ్వు ఆగమ్మా, ఆగు. ముందు నేను ఇవ్వని అన్నాడు విజయ్. తన జేబులో నుంచి ఇంకొక కవర్ తీసి ఇచ్చాడు విజయ్. మాధవి దాన్ని అందుకుని తీసి చూసింది. అది కూడా 10 లక్షల చెక్. కోపంగా దాన్ని చింపపోతుండగా విజయ్ మాధవి చెయ్యి పట్టుకుని ఆపాడు. అసలు మీ ఆవిడకి మేనర్స్ ఉందా? బావగారు ఇచ్చిన గిఫ్ట్ నా ముందే తీసి చూసింది. పైగా చింపబోతుంది. ఇలా చేస్తే నేను ఎంత ఫీల్ అవుతాను అన్నాడు విజయ్. ప్లీజ్ విజయ్, ఇలాంటివి చెయ్యకు, నాకు కోపం వస్తుంది అన్నది మాధవి. పలవగానే పెళ్లికి వస్తూ మావయ్యని తీసుకువచ్చారు, అది చాలు. ఇంకేమీ వద్దు. మాధవి చేతిలో చెక్ తీసి తిరిగి విజయ్ చేతిలో పెట్టాడు కుమార్. అలా అయితే అవినాష్ ఇచ్చిన గిఫ్ట్ తీసుకో అంటూ ఇంకో కవర్ ఇచ్చింది. నువ్వు కూడా ఇలా ఇదే తెచ్చావా అంటూ కోపంగా అరుస్తూ గిఫ్ట్ ఓపెన్ చేసింది. అందులో ఓటికి రానుపోను స్టే చేయను టికెట్లు ఉన్నాయి. ఇదేమిటి అంది ఆశ్చర్యంగా. ఇది మీ హనీమూన్ కోసం. ఇప్పుడే కాదులే, నీ క్యాట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళండి అన్నది చందన. మీరందరూ ఇలాంటి గిఫ్ట్ ఇస్తే నాకు కోపం వస్తుంది అని చెప్పింది మాధవి. ఎందుకు వస్తుందమ్మా? మాకు కావాల్సిన గిఫ్ట్లు మేము అడిగే మరీ తీసుకున్నాము. నేను ఇస్తుంటే తీసుకోవడానికి నీకేమైంది? చందన అడిగింది. నువ్వు ఇచ్చింది, నువ్వు అడిగింది కృష్ణుని బొమ్మ, అది 1500.
నీకు కావాలంటే ఓ రాముడి బొమ్మ తెచ్చి ఇవ్వాలి. అంతేగాని ఇలాంటి గిఫ్ట్లు ఇస్తావా? అయితే తీసుకోవు. అసలు తీసుకోను. మీరు కూడా తీసుకోరా? అని చందన కోపంగా కుమార్ వంక చూసి అడిగింది. మాకు మీ అభిమానం, ప్రేమ చాలు, ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు కుమార్. ఇద్దరూ ఇద్దరే అంటూ నవ్వాడు రవి. మేము ముగ్గురమే అని నీకు నిరూపిస్తాను అన్నది చందన ఉక్రోషంగా. చందన తల తిప్పి చుట్టూ చూసింది. దూరంగా ఉన్న ఈశ్వర్ని పిలిచింది. ఈశ్వర్ దగ్గరికి వచ్చాడు. చూడు నాన్నా, మేము గిఫ్ట్ ఇస్తుంటే తీసుకోవటం లేదు అని కంప్లైంట్ చేసింది చందన. ఎందుకమ్మా గిఫ్ట్ తీసుకోవటం లేదు అన్నాడు ఈశ్వర్. వీళ్ళు గిఫ్ట్ పేరుతో 10 లక్షల చెక్కు ఇచ్చారు అన్నది మాధవి. 10 లక్షల చెక్కు ఇచ్చారా అని నోరు తెరిచాడు ఈశ్వర్. వెంటనే పక్కకు తిరిగి విజయ్ని లాగిపెట్టి తన్నాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.